హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిఖిల్ అయితే తన ఇన్‌స్టాలో అయితే తాజాగా అయితే ఒక పోస్ట్ అయితే షేర్ చేసుకున్నాడండి. మేజర్ మిస్సింగ్, హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్, క్లీన్ అవుట్ బ్రో, ఇలా రకరకాల క్యాప్షన్స్ అయితే పెట్టాడు. అయితే ఇన్‌స్టాలో ఆ పోస్ట్‌కి అయితే సన్నీ, మానస్, ఈ నిఖిల్ వీళ్ళందరూ చాలామంది ఫ్రెండ్స్ అందరూ క్రికెట్ ఆడిన ఫోటో అయితే షేర్ చేసుకున్నాడు. నిఖిల్ ఇన్‌స్టాలో కానీ, ఏదో సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే ఏదైనా చిన్న ఫోటో కానీ, ఒక ఒక మెసేజ్ కానీ పెట్టాడంటే అది బాగా అంటే వైరల్ అయిపోతుందండి బాగా. మొన్న రీసెంట్‌గా జరిగిన పరివార్ షోలో అయితే శ్రీముఖి, "ఈ సంవత్సరం మీ జీవితంలోకి ఎవరైనా పోయిన వాళ్ళు వచ్చే అవకాశం ఉందా?" అని అయితే శ్రీముఖి అయితే అడిగింది నిఖిల్‌ని. దానిపై నిఖిల్‌తో అలా మాట్లాడటం గురించి శ్రీముఖిపై కొన్ని నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. అలాగే పాజిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. నెగెటివ్ ఏంటంటే ఎందుకు అలా పర్సనల్‌కెళ్ళి బాధపెడతారని. పాజిటివ్ ఏంటంటే కానీ ఫ్యాన్స్ అయితే ఏం చెప్తాడా నిఖిల్, మా కావ్యతో కలిసాడా లేదా, ఏమైనా చెప్తాడా లేదా అని వెయిట్ చేస్తూ ఉంటారు కదా! వాళ్ళకైతే అది పాజిటివ్‌గా ఉండి పాజిటివ్ కామెంట్స్ అయితే పెట్టేస్తున్నారు. అయినా వాళ్ళిద్దరూ కలిసి ఒక సీరియల్‌లో నటిస్తున్నారండి. ఒకవేళ ఏమన్నా సపోజ్ గొడవలు ఉన్నా ఇప్పుడు ప్రస్తుతానికైతే అవైతే ఇద్దరు కలిసి షూటింగ్ చేసుకునే టైంలో అయినా కొంచెమన్నా మారే అవకాశాలైతే చాలా ఉన్నాయండి. అలాగే గెస్ట్ రోల్ కాకుండా చిన్ని సీరియల్‌లో కొంచెం పవర్‌ఫుల్ పాత్రలో ఇంకా ఎపిసోడ్‌లు కొనసాగేటట్లు ఉంది నిఖిల్ పాత్ర అయితే. ఏదైతేనేమండి, వీళ్ళిద్దరు షూటింగ్ లొకేషన్‌లో ఒక చాటే షూట్ చేస్తారు కాబట్టి షూటింగు, ఒక్కవేళ బాగా మాట్లాడుకొని బాండింగ్ పెరిగి ఇదివరకిట్లా అయిపోతే మనందరికీ ఎంతో హ్యాపీ అండి. అవునా? మీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఒకవేళ అనిపిస్తే మన వీడియోనైతే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే అనిపిస్తేనే కదా లైక్ చేయాలి. అప్పుడే కదా కనీ ఫ్యాన్స్ అయితే ఎవరనేది మనకైనా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో గనక నచ్చితే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనే ఉన్న గంటను కూడా కొట్టేయండి.